ప్రపంచంలో ఏ రాజ్యంలో చూసినా కూడా మహిళలపై అత్యాచారం జరిగినా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళల్ని కించపరిచేలాగా ప్రవర్తించిన ఆయా దేశాలలో మహిళలకంటూ చూస్తున్నట్లయితే సత్వర న్యాయం జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన దేశంలోకి వచ్చేసరికి మహిళల్ని ఎక్కడైతే మనం గొప్పగా చెప్పుకుంటామో అలాంటి ఈ దేశంలో ఈ 3 సంఘటనలు జరిగినప్పుడు మాత్రము మహిళలకు మనము న్యాయం అనేది చెయ్యట్లేదు అనేది మాత్రం సుస్పష్టంగా మనకు కనబడుతుంది. అది అత్యాచారం కావచ్చు, అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, లేదా వాళ్ళు కించపరిచే విధానంలో కూడా మహిళలకంటూ మనం ఎక్కడ కూడా న్యాయం చేకూర్చట్లేదు. అది బంగాల్ ఘటననే కాదు, బంగాల్ ఘటన తర్వాత దాదాపు 3-4 జరిగినా కూడా ప్రభుత్వం అనేది ఎందుకో చొరవ చూపెట్టడం లేదు మహిళల పట్ల. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటే నా దృష్టిలో రాజకీయ పార్టీలు, అధికారులు అవినీతిలో కూరుకుపోయారనేది తెలుస్తుంది. ఎప్పుడైతే వారు అవినీతిలో ఉండరో నిర్భయంగా కూడా వాళ్ళ విధుల్ని నిర్వర్తించడంలో వెనకాడరు. అయితే నిర్భయ లాంటి చట్టం చేసినప్పుడు, ప్రతిభా పటేల్ ద్వారా వచ్చిన ఆ చట్టం, నిర్భయ చట్టం వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము, కఠినమైన చట్టం అనుకున్నాం. కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ మహిళల పట్ల అత్యాచారం కానివ్వండి, అసభ్యకరమైన ప్రవర్తన కానివ్వండి, వాళ్ళని కించపరిచేది కూడా ఎక్కువ అవుతుంది. అయితే నేను ప్రజల్ని కోరేది ఏంటంటే ప్రభుత్వ దృష్టికి తెండి నిర్భయ కంటే ఇంకా కఠినమైన చట్టాన్ని తెచ్చి మహిళల పట్ల ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించినా కఠినమైన శిక్ష ఉంటుందని ఒకవేళ ప్రభుత్వంగా తెచ్చినట్లయితే ఇలాంటి నేరాలు అనేది చాలా చాలా తగ్గుతాయి. సో నేను ప్రభుత్వాన్ని కోరేదంటే ఒక చట్టం ఒకటి తెండి. అధికారం మీ చేతుల్లోనే ఉంది, మెజారిటీ మీ చేతుల్లోనే ఉంది. ఒక శాసనం చేయడానికి మీకు వీలు కాలేనంత పరిస్థితులు ఏమీ లేవు. పైగా ఇలాంటి చట్టం అనేది ప్రజా ప్రయోజనాలు అంటే సొసైటీకి యూస్ఫుల్ అయ్యేది, మహిళలకు యూస్ఫుల్ అయ్యేది. కాబట్టి నేను అనుకోవడము ప్రతిపక్షాలు కూడా దీనికి వ్యతిరేకత చూపించరు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక కఠినమైన చట్టాన్ని తెచ్చి ఎక్కడైతే వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడతారో సత్వరమైన శిక్ష, సత్వరమైన ఉరి శిక్ష లాంటిది లాంటిది తెచ్చినట్లయితే ఈ నేరాలు అనేది చాలా చాలా తగ్గుతాయని నా యొక్క నమ్మకం. దయచేసి యువకులు అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, ప్రభుత్వానికి ట్వీట్ చేయండి. నిర్భయ కంటే ఇంకా కఠినమైన చట్టాన్ని తీసుకురమ్మని ప్రభుత్వం మంత్రికి, ప్రజలకి, ప్రభుత్వానికి ట్వీట్లు చేసి సత్వర న్యాయం చేసేటట్లు మనం అందరం తోడ్పడతాం.